తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. మరి పెళ్లి లవ్ స్టోరీస్ పక్కా ఉంటాయి కదా, ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తే అంటే రియల్ లైఫ్ లో రియల్ అన్ని స్టోరీ. అంటే వన్ సైడ్ లవ్ నాకు బేసిక్గా పిరుకోండి, నాకు అంత ధైర్యం లేకుండా. ఎంత మందిని లవ్ చేశారు, ఎంత మంది పెళ్లి? ముగ్గురు ప్రపోజ్ చేయలేదు నాకు. ముగ్గురికి ప్రపోజల్స్ చేయలేదు, కానీ ముగ్గురు పెళ్లిళ్ళకి అటెండ్ అయ్యారు. ఇప్పటి వరకు అంటే ఏ హీరో ఫీలింగ్ రిలీజ్ అయిన సినిమా చూడాలి అనిపించే యాక్టర్ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అయినప్పుడు. కానీ ఏదైనా స్టార్టింగ్ స్టేజ్ లో ఫినాన్షియల్ గా స్ట్రగుల్ అవడం అనేది అది కామన్ అండి. అంటే దట్టు అంటే నేను చిరంజీవి గారిది, మోహన్ బాబు గారిది, రాజేంద్ర ప్రసాద్, నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ యాక్టర్ ని ఇలా చూడలేదండి. 1.5 year ఆడిషన్స్ ఒక బస్ పాస్ మీద వెళ్ళి. అంత ముందు కూడా అదే, కాకపోతే ఎంఏ అయిపోయిన తర్వాత బస్ పాస్ ఉండదు కదా. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? కొంచెం టెన్షన్ గా ఉన్నాను. కాదండి, ఫస్ట్ ఏ యాక్టర్ కైనా సినిమా రిలీజ్ అంటే షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినంత వరకు ఒక టెన్షన్ ఉంటుంది, షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ టెన్షన్ ఉంటుంది, అండ్ అమ్మయ్య మొత్తం షూటింగ్ ఇస్ ఫినిష్ రిలాక్స్ అవుదాం అనుకునే టైంకి పోస్ట్ ప్రొడక్షన్ మూవీ రిలీజ్ కదా. రిలీజ్ తర్వాత మన ఊర్లో థియేటర్లో వచ్చిందా లేదా, అది వచ్చిన తర్వాత ఇది మొత్తం టెన్షన్ పోతుంది కదా. సినిమా ఆడడం మీదే కదా టెన్షన్ పోయేది, సినిమా రిజల్ట్ మీద మ్యాటర్స్. అంటే లైక్ నేను సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ చేసినప్పుడు కంటే ఎప్పుడైతే ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ ఉంటాము కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది. టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎలా అనిపించింది అసలు? ఎక్స్పెక్ట్ చేశారా రానా గారు వస్తారని? రానా గారు ప్రెజెన్స్ అవుతుందని? లేదండి, అంటే మేము చాలా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ గా స్టార్ట్ చేయడం. ఒక డైరెక్టర్ కథ రాసుకున్నాడు, దానికోసం ప్రొడ్యూసర్స్ దగ్గర తిరిగి ఆఖరికి ఒక ప్రొడ్యూసర్ పట్టుకున్నాడు. నా కథకు షూట్ అయ్యే మొహాలే కావాలని చెప్పేసి కాస్టింగ్ చేసుకున్నాడు. సగం కాస్టింగ్ వాళ్ళలో క్యారెక్టర్స్ని తీసుకున్నాడు. సో ఇది రేపు పొద్దున ఎవరు తీసుకుంటారు, ఎలా షేప్ అప్ అవుతుందని కాకుండా ముందు కంప్లీట్ చేద్దాం. నేను ఏదైతే రాసుకున్నానో, ఏదైతే నేను చూసిన వరల్డ్ని నేను తెర మీద తీసుకొద్దాం అనుకున్నానో అలా రాసుకొని కంప్లీట్ చేసిన తర్వాత చాలా మందికి షోస్ చేసాం. మా అదృష్టం రానా గారికి నచ్చింది. చాలా మందికి వేస్తే రానా గారికి నచ్చింది. అవునా? రానా గారు తర్వాత చూసారంటే మేము డిసెంబర్ నుంచి నవంబర్ అండ్ డిసెంబర్ నుంచి షోస్ వేసాం. ఒక 5-6 షోలు తర్వాత రానా గారు చూసారు. సో ఫైనల్లీ పరేషన్ వెరీ సూన్, డే ఆఫ్టర్ టుమారోకి వచ్చేస్తుంది. అవునండి కదా. పరేషన్ మీరయ్యారా? అందరినీ పరేషాన్ లో పెట్టేస్తున్నారా? సినిమాలో అయితే మాత్రం అందరి వల్ల పరేషాన్ అయ్యే రోల్ నాది. బయట అయితే సేమ్ పరేషాన్. అంటే రిలీజ్ కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల పరేషాన్లోనే ఉండే. టైటిల్ జస్టిఫికేషన్ లాగా ఎంటైర్ క్రూ కాస్ట్ అందరూ పరేషాన్లోనే ఉండే. ఇప్పుడు పరేషాన్ మాది తగ్గింది. సినిమా చూసే ఆడియన్స్ ఫుల్ అంటే ఇన్ గుడ్ వే పరేషాన్ అవ్వబోతారు. పరేషాన్ అవ్వబోతున్నారంటారు. కానీ అన్ని ఊర్లు కవర్ చేసినట్టున్నారుగా. అంటే మేజర్ టౌన్స్ అని కవర్ చేసి. సో యూత్ ఏమంటున్నారు, ఏం అడుగుతున్నారు క్వశ్చన్స్ మిమ్మల్ని? అంటే ఒకటి, సినిమా చూసేటప్పుడు ఎప్పుడైతే కమెంట్ చేస్తారో అప్పుడు మనకు రిజల్ట్ అర్థమైపోతుంటుంది. నేను మసూదాకి చాలా సార్లు ఆడియన్స్ని చూడడానికే థియేటర్కి వెళ్ళాను. ఎప్పుడో అసలు హీరో కాదు కదా, యాక్టరే అవుతాం అనుకున్నామని సడన్గా మసూదాలో లీడ్ రోల్ చేసినప్పుడు ఎప్పుడైతే సినిమా రెస్పాన్స్ బాగా వస్తుండేనో భయానికో లేకపోతే వాళ్ళ సరదాకు కమెంట్ చేసేవాళ్ళు. మసూదా చూస్తున్నప్పుడు కంటిన్యూస్గా కమెంట్ చేసేవాళ్ళు. దెయ్యం వచ్చినప్పుడు, నాది కావ్యాది సీన్స్ వచ్చినప్పుడు ఇట్లా ఏదానికైనా కమెంట్ చేసుకునే వాళ్ళు. సేమ్ మసూదా అంటే నాకు నిజంగా కొన్ని సీన్స్, ఆ చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళి తను ఇలా అవ్వడం, మీరు అక్కడ కూడా ఏంటంటే లైక్ ధైర్యం చేసి వెళ్ళడం, ఇవన్నీ ఇప్పుడు తలుచుకు మీరు చెప్తుంటే ఆ సీన్స్ అన్ని నాకు ఇప్పుడు రివీల్ అయిపోతున్నాయి, గుర్తొస్తుంది. సో సేమ్ అప్పుడు ఏదైతే భయానికో లేకపోతే ఆ థ్రిల్లర్ దానికో అరిచారో, కామెడీకి ఏదైతే పంచ్ ఉంటుందో, ఏదైతే డైలాగ్ టైమింగ్ కానీ లేకపోతే సిచ్యువేషనల్ కామెడీ కానీ అంతే లెవెల్లో కమెంట్ చేస్తూ గోల చేస్తూ థియేటర్లో సినిమా చూసారు. మేము విజయవాడలో అది, వరంగల్ అది, కరీంనగర్ అది. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు సేమ్ మళ్ళీ మసూదా వైబ్స్ వచ్చాయి. ఓకే, ఇది కూడా వీళ్ళు కంటిన్యూస్గా థరోలీ ఎంజాయ్ చేస్తున్నారు, సో సినిమా రిజల్ట్ బాగుండబోతుంది అనేది ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. కానీ లేదండి, అంటే స్లాంగ్ కానీ అంటే కంప్లీట్ గా ఒక విలేజ్ లో అంటే ఎలా ఉంటుంది, ఎలా కొట్టుకుంటారు, ఎలా వెళ్తారు, నిజంగానే పాపం కదా. వాడు చెట్టు కింద కూర్చొని పోరొచ్చిందని చెప్పి పాపం ఎప్పుడు
వెనక్కి తిరిగేవాడిని వదిలేస్తాడు, ఎంత పాపం కదా. అంటే అట్లనే ఉంటది కదండి, అరే ఇప్పుడే వస్తారా లేకపోతే పక్కకు పోయిరారా ఇట్లా చెప్తూ ఉంటారు కదా. సో సాధ్యమైనంత వరకు రియలిస్టిక్ గానే ట్రై చేసినాం. అంటే యాక్టర్స్ ఫేసులు కూడా చాలా మంది ఎవరు తెలియదు, వాళ్ళు వాడే డైలెక్ట్ కానీ. అంటే మంచిర్యాలలోనే షూట్ చేసాం అంత, అంటే లైక్ ఇంకా టచ్ చేయని, అంటే ఎలా ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే తెలంగాణ డైలెక్ట్ చాలా రకాలుగా మారుతుంది. నార్త్ ఇండియన్స్ ఉంటారు, సౌత్ ఇండియన్స్ ఉంటారు, అవును. రాయలసీమ ఆంధ్ర నుంచి ఉంటారు. సో తెలుగు స్పష్టమైన తెలుగు, ఒక రకమైన హైదరాబాదీ తెలంగాణ ఉంటుంది. కానీ మంచిర్యాల అలా కాదు, రూటెడ్ ఉంటుంది. సో దానికి ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా. కొంతమంది యాక్టర్లు మాట్లాడుతుంటే ఎంత వినసొంపుగా ఉంటుంది అంటే, చాలా రోజులైంది ఇలాంటి భాష విని అన్నంత మధురంగా ఉంటుంది. నాన్నగారితో ఇప్పటికీ దెబ్బలు కాస్తున్నారా? అది ఎప్పుడు ఉంటదండి, అంటే అది అది ఆచారం, అది ఆచారం. కానీ డైరెక్ట్ గా పబ్లిక్ గా పెట్టేశారా సెన్సార్? ప్రేమ కదండి అది, అంటే ఫాదర్ ఎక్స్ప్రెషన్, అది ప్రేమ. ఆ. ఇంట్లో మనకి అలా వినసొంపుగా ఉంటుంది. అక్కడ పెళ్లి చూపులు అయినప్పటికీ కూడా మళ్ళీ అందులో కూడా మళ్ళీ ఆ టెన్షన్ లో కూడా నువ్వు చూసుకున్నావా, మీ నాన్న చూసి ఇంట్లో వెతుకు? ఎడ్డితనం, అమాయకత్వం. ఈ ఆ. సినిమా ఏది కూడా అంటే ప్లాన్డ్ గా రాసి లేకపోతే నవ్వించాలని ప్రాస వాడి అట్లా ఏం చేయలేదు. జస్ట్ ఆ ఊర్లో ఉండే మనుషుల అమాయకత్వము, మంచితనము, ఎడ్డితనము, దాని మీద, ఆ ఇన్నోసెన్స్ మీద తెచ్చిన కామెడీ. సో Yes. అందుకే డైలాగ్స్ కానీ, మొహాలు కానీ, కాస్ట్యూమ్ కానీ, లొకేషన్స్ కానీ మొత్తం మీకు అవే కనిపిస్తాయి. సో మా అందరికీ తెలుసు Hmm. ప్రాపర్ ఎక్కడ, ఎలా వచ్చారు, ఫస్ట్ సినిమా ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి బతికించారు, మళ్ళీ అడగలేదు. మా వ్యూయర్స్ కోసం ఓకే, మీ మాటల్లో. మాది మహబూబ్ నగర్, షాద్ నగర్ దగ్గర మామిడిపల్లి అని ఒక విలేజ్. ఎడ్యుకేషన్? నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి, ఎంఏ, అంటే థియేటర్ ఆర్ట్స్ చదువుకున్నాను. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి థియేటర్ ఆర్ట్స్లో ఎంఏ చేశాను డిగ్రీ తర్వాత. సో మహబూబ్ నగర్ నుంచి మేము సేమ్, మహబూబ్ నగర్ అంటేనే వలస, ఒకప్పుడు వలసల జిల్లా. అక్కడి నుంచి మేము కాటెద్దాన్ అని ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది శంషాబాద్ దగ్గర, అక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఇంటర్మీడియట్, డిగ్రీ అంత, పీజీ అంత అక్కడి నుంచే. సో అక్కడి నుంచి సినిమా కూడా ఒక కెరీర్ ఏదో బాగుంది, జాబ్లా కాకుండా ఎగ్జైటింగ్గా ఉంటుంది అనేసి థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీలో ట్రై చేస్తాను. నాన్నగారు ఏం చేస్తుంది? నాన్న ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు, బిస్కెట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు. అమ్మ? అమ్మ సేమ్, ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు. ఇద్దరు, సో నేను మదర్ అండ్ ఫాదర్. ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు. కానీ చాలా కష్టపడి వచ్చిన ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు. ఇంకా వలస కార్మికులు. ఫస్ట్ ఇప్పటికి నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ ఇచ్చి ఉంటారు కదా, డిఫరెంట్ ఆడిషన్ ఏదైనా ఆడిషన్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఆడిషన్ చెప్పండి. గాజీకి నేను ఇచ్చిన ఆడిషన్ అంటే, నేను అంతకుముందు ప్లేస్ చేస్తున్నప్పుడు ఒక ప్లే కిడ్నాప్ అని, విజయ్ టెండూల్కర్ అనే రైటర్ది ఒక ప్లే ఉంటుంది కిడ్నాప్ అని. మేము దాన్ని మిస్సింగ్ ఫాదర్ అని ఉంటుంది, దాన్ని కిడ్నాప్ అని హైదరాబాదీ ఉర్దూలో చేసి ఉండే చిల్డ్రన్ ప్లే అది. అందులో నాది కిడ్నాపర్ రోల్ ఉండే, అందరు చిన్నపిల్లలు ఒకటి పెద్దోళ్ళు ఉంటా. సో దాన్ని నేను ఆడిషన్ ఇవ్వాలన్నప్పుడు ఎప్పుడు ఒక టాస్క్ ఏంటంటే, ఏం ఆడిషన్ ఇవ్వాలి అన్నది ఎప్పుడు ఒక మిస్టరీ నాకు, అది ఛేదించలేకపోయిన మిస్టరీ. సో ఆ కిడ్నాపర్ రోలే ఏదో ఒకటి చేసేద్దాం అన్నట్టుగా గాజీకి పోయినప్పుడు, ఏదన్నా నీకు వచ్చింది చేయి అన్నప్పుడు ఆ కిడ్నాపర్ క్యారెక్టర్ కొంచెం మార్చి చేశా. కిడ్నాప్ ప్లేలో ఏంటంటే వాడు పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు. వాట్ ఇఫ్ కిడ్నాపర్ కుక్కని కిడ్నాప్ చేస్తే ఏంటి అంటే, వాడికి తెలిసింది కుక్కల్ని కిడ్నాప్ చేసి అమ్మడం అని. సో అది గాజీకి ఆడిషన్ ఇస్తే డైరెక్టర్ సంకల్ప్ కానీ, కషిన్ డైరెక్టర్ కానీ, ఆ ఎంటైర్ టీమ్ కానీ అది రిపీటెడ్గా చూసుకొని నవ్వుకునే వాళ్ళంట. సో అందుకని వాళ్ళకి ఆ ఆడిషన్ బాగా గుర్తుంది, ఈ కుక్కల కిడ్నాపర్ రోల్ బాగా చేశాడు. ఎస్. కానీ డీపీ త్రూ కూడా ఫిలిం లో ఆపర్చునిటీ వస్తుందని మిమ్మల్ని చూసాకే అర్థమైంది. అంటే అది లక్ అండి, అంటే ఆడిషన్స్కి పోయినా రాలేదు కానీ డీపీల నుంచి వచ్చింది. డీపీ నుంచి వచ్చింది. డీపీ అంటే ఫేస్బుక్ డీపీ పెట్టినప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ బొమ్మల రామారం అడిగారు. వాట్సాప్ డీపీ పెట్టినప్పుడు జార్జ్ రెడ్డికి అడిగారు. మసూదాకి ఇంటర్వ్యూ ఇస్తే, మల్లేశంకి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే మసూదా వచ్చింది. సో అంటే అది కూడా మళ్ళీ ఒక వీడియో ఆడిషన్ ఇస్తే వచ్చింది కదా. ఇప్పుడు ఏమొస్తుందో, ఇప్పుడు నేను డీపీలు మారుస్తూ ఉండాలి రోజు ఒకటి, డీపీస్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇంటర్వ్యూ నుంచి కూడా మరి మలేషియాకి ఇస్తే మల్లేశంకి ఇస్తే మసూదా వచ్చింది. మసూదా వచ్చింది సో కదా. ఇప్పుడు సుమన్ టీవీకి ఇస్తే ఇంకేం వస్తుందో చూడాలి. ప్రాసల్లా చూద్దాం. ఎస్ తో ఉంది కాబట్టి ఎస్ తో ఉన్న డైరెక్టర్. సూపర్ అండి. అంటే మీరు ఒక డిఫరెంట్ లక్కీయెస్ట్ పర్సన్ అనుకోవచ్చు కదా. అనుకోవచ్చండి. ఆవిడ అంటది కదా, బిందు మాధవి గారు ఒక బిగ్ బాస్ గెలిచినప్పుడు ఒక పదం వాడింది, నాకు అప్పుడు గూగుల్ చేసి చూసా ఏంటి దీని అర్థం అని. లేట్ బ్లూమర్. సో లేట్ బ్లూమింగ్ జాతికి చెందిన వాడిని. మీరు కూడానా? లేదండి, మసూదా అమ్మ బాబాయ్ లాక్డౌన్ టైంలో సిరీస్
మీ సిరీస్ అసలు అదొక సూపర్ హిట్ సిరీస్. వేరే అది గోల వేరే అది. అది గోల వేరేనా? బ్లష్ అవుతున్నారేంటి? అంటే ఆ సిగ్గుపడుతున్నారా? సిరీస్ కి అప్రిషియేట్ చేసినప్పుడు నాకు ఒక రకమైన సిగ్గు వస్తుంది అనమాట. అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను. అసలా అతనేనా ఇతనని మసూద చూసిన తర్వాత నాకు అనిపించింది. మా ఇంట్లో కూడా ఆ సిరీస్ అంటే మా ఇంట్లో వాళ్ళ కంప్లైంట్ ఎప్పుడు ఉండేది అక్క వాళ్ళతో కానీ రిలేటివ్స్తో కానీ ఏంటంటే జార్జ్ రెడ్డి కానీ టక్ జగదీష్ కానీ ఆ సిరీస్ కానప్పుడు కానీ వీడు ఏమో ఇంట్లో ఇట్లుంటాడు చేసే రోల్స్ ఏమో అట్లున్నాయి నీలాగా ఎవరు చూడరా అని. అది కొంచెం అంటే లైక్ నెగిటివ్ షేడ్ లేని రోల్ ఎవరు ఇయ్యరా వీడికి అని ఎప్పుడు ఇంట్లో వాళ్ళది ఎప్పుడు కంప్లైంట్ ఉండేది. అది మసూదా వచ్చి బ్రేక్ చేసింది. అంతే. అప్పటిదాకా మొత్తం అప్పటి వరకు ఒక రొమాంటిక్ యాక్టర్ లాగా ఉండిపోతారేమో అనుకున్నాం మేము కూడా. నెగిటివ్ షేడ్స్ అన్ని భయపడేవాళ్ళు, మాట్లాడడానికి భయపడేవాళ్ళు. భయపడేవాళ్ళు. బట్ మరి ఆ సిరీస్ అలాంటిది, అంత గొప్ప పేరుంది. అప్పుడు ఆహాలో నెంబర్ టాప్ 5 లో ఉంది SIN. అదే ప్రాబ్లం ఏంటంటే అందరు చూస్తారు కానీ బయట ఎవరు మాట్లాడరు. బయట ఎవరు మాట్లాడారు అంటే మళ్ళీ అది బయటకు వచ్చి నీట్గా ఇట్లా వెల్ అన్నట్టు ఉండాలి కదా. సో అలాంటి ఎప్పుడైనా అనుకున్నారా సిరీస్ బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని అమ్మాయిలు అడిగే క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్స్ అడగలేదు కానీ చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఎంపథైజ్ అయ్యారో లేకపోతే వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉండున్నారో నాకు తెలియదు కానీ చాలామంది లైక్ అప్రిషియేట్ చేసేవాళ్ళు కనబడినప్పుడు కానీ త్రూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మెసేజెస్ కానీ త్రూ మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ నాతో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి ఇంకా ఆ రోల్లోనే ఊహించుకునేవాళ్ళు, నన్ను ఆనంద్ అనే క్యారెక్టర్లోనే ఊహించుకునేవాళ్ళు. కానీ ఎక్కడైనా మసూదా కంటే ముందు నన్ను గుర్తుపట్టింది ఎక్కువ సిరీస్ వల్లే. చాలా మంచి సిరీస్ అండి, సిన్ 2 ఎప్పుడు వస్తుందండి, బాగా చేశారండి. సో మేబీ అలా పెయిన్ కనెక్ట్ ఎంతమందికి నచ్చిందా అనుకున్నారా? నేను అంటే ఆడవాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి ఆ అప్రిసియేషన్. అంటే తిట్టుకుంటారు కానీ తిట్టుకున్న తర్వాత రియలైజ్ అవుతారంటే ఒక అతను యాక్టర్ కదా, యాక్టింగ్ చేశాడు కదా. సో అది అప్రిసియేషన్. ఏదైనా కొంచెం పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మాయితో రొమాన్స్ చేసి మా పిల్ల లవ్వా అని అడిగినప్పటికీ కూడా ఆ టైంలో మీరు ఫైట్ చేసి ఉండేదాన్ని మీతో. లేదులేండి, ఏదైనా యాక్టింగ్ వైజ్ చూడాలి కానీ చించేశారు అప్పుడు కూడా. అది వాళ్ళు అసహించుకుంటున్నారు ఆ రోల్ అంటే, తిడుతున్నారు ఆ రోల్ అంటే కన్విన్స్ చేశాననే కదా అర్థం అని. సో నన్ను సర్ది చెప్పుకుంటా, ఓకే వాళ్ళు తిడుతుంది నన్ను కాదు నేను చేసిన రోల్ని. కానీ చాలా షేడ్స్ ఉన్నాయండి మీరు. అంటే ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే నిజంగా ఐశ్వర్య రాజేషన్ గారు అసలు ఫస్ట్ నైట్ సీన్ ఏంటండి అసలు, అది అంత దారుణమా? ఆ పాల గ్లాస్ పడిపోతే అసలు అప్పుడు నాకు అది కూడా డౌటే, అతనేనా ఇతను అని మసూదలో చూసిన తర్వాత. ఏంటోనండి అన్ని అంటే చాలా మంది ఈవెన్ జార్జ్ రెడ్డి అప్పుడు కూడా, జార్జ్ రెడ్డి అప్పుడు లాస్ట్ సీన్ లో పొడిచే సీన్ ఉంటుందో థియేటర్ లోంచి బయటకు వచ్చేటప్పుడు వాడి చేతులు పడిపోను, వాడింది ఇంత పాపాత్ముడు ఉన్నాడు, సో అటు కూడా తిట్టుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళంట. సో నాకు ఇలా చెప్పినప్పుడు ఇలా తిడుతున్నారు నిన్ను అంటే నాకు ఫస్ట్ అలవాటు లేదు కదా తిట్టించుకోవడము. నేను బాగానే చేశాను అనుకుంటున్నాను, ఎందుకు తిడుతున్నారని. బాగా చేశాను కాబట్టి తిడుతున్నారు అని తర్వాత అర్థమైంది. సో రోల్ ని తిడుతున్నారు అని. చేతిని ఇలా పట్టుకొని పాపం తిప్పేసి ఆర్యన్ రాజేష్ అసలు నిజంగా అంటే ఒక్కొక్క ఫిలిం లో ఒక్కొక్క క్యారెక్టర్ ని చాలా న్యాచురల్ గా మీరు యాక్ట్ చేశారు. అంటే యాక్టింగ్ లాగా లేకపోతే అక్కడ తెలిసిపోతుంది అన్నట్టు లేకుండా చాలా న్యాచురల్ గా కనిపించింది యాక్టింగ్ అంతా కూడా. సో ఇందులో కూడా అన్ని బాటల్లే అంటే కళ్ళు సైకిల్ మీద వెళ్ళిపోతున్నా కూడా కళ్ళు ఆపేసి మరి కళ్ళు తాగేస్తున్నారు, బాటిల్ తాగుతూనే ఉంటున్నారు. అంటే ఆయన ఫస్ట్ టైం నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఏంది ఇంత ఉంది స్క్రిప్ట్ లో ఆల్కహాల్ గురించి అనిపించినప్పుడు అడిగాను నేను, మా ఊరికి రా నువ్వు ఎట్లాగో షూటింగ్కి వస్తావు కదా నీకు అర్థమవుతుంది అని. అంటే జియోలాజికల్ కండిషన్ వల్ల అక్కడ కన్జంప్షన్ ఎక్కువ ఉండింది తప్పితే ఏదో దీన్ని మేము గ్లోరిఫై చేయడానికి ఏం చేయలేదు. అక్కడ ఉన్న వేడి గురించి కానీ వాళ్ళు చేసే కష్టం గురించి కానీ లైక్ కల్చర్లో కొంత ఉంది. అంటే మనం పండగలప్పుడు అశుభ కార్యాలప్పుడు చాలా సందర్భాల్లో ఆల్కహాల్ అన్నది మనకి తెలంగాణలో ఎక్కువ కనబడుతుంది. ఎట్లయితే నాన్ వెజ్ లేకుండా పెళ్ళిళ్ళు ఉండవో సేమ్ ఆల్కహాల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇంట్లో. అంటే పిల్లోడు పుట్టినప్పుడు కూడా అది సమ్ 21 days అని ఏవో కొన్ని చేస్తారు 3 రోజులప్పుడు, అప్పుడు కూడా మనకి కళ్ళు ఆల్కహాల్ ఉంటుంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ చాలా అకేషన్స్లో మనకు ఉంటుంది. మేము తీసుకున్న సెటప్లో ఏంటంటే ఇవి కాకుండా వాళ్ళు ఉన్న ఆ
పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కానీ వాళ్ళకున్న పెద్దవాళ్ళ నుంచి పిల్లలు ఇమిటేట్ చూసి నేర్చుకున్న దానివల్ల దానికి మేము ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. పైగా రూపక్ ఆ ఊరోడు, ఆ ఊరు కదా అతను బాగా తెలుసు డైరెక్టర్. సో అందుకే ఏమైనా తాగుతారేమో అని మేము కూడా తెచ్చిపెట్టాం. లేదు, తాగితే ఏమైనా ప్రమోషన్. సినిమాలో కూడా 1-2 షార్ట్స్లో తాగింది బియర్ కానీ మిగతాదంతా నేను తాగింది యాపీ ఫీజ్, థమ్స్అప్ ప్లస్ వాటర్, ఇట్లాంటి బాటిల్ ఉన్నప్పుడు వాటర్. సో అలా మేనేజ్ చేశారు. యాక్ట్ చేయాల్సి వచ్చింది. అలా ఒక్కొక్కసారి అతను అంటే ఒక్కసారి బాటిల్ ఎత్తి తాగేసేయాలనే కండిషన్స్ కూడా పెట్టేవాడు. అది ఎలాగో ఫోకస్ వల్ల లేకపోతే కోఆర్డినేషన్ వల్ల 2వ టేక్ 3వ టేక్ పోతాయి కాబట్టి ఒకసారి నాకు తెలిసి ఒక 2-3 లీటర్స్ తాగా వాటర్ ఒకేసారి. నాకు అప్పుడు చెప్పండి, 2-3 లీటర్స్ వాటర్ తాగారా, బీర్ తాగారా? వాటర్ తాగా. వాటర్ దానివల్ల ఏమైపోయిందంటే ఒక రకమైన హెడేక్ లాగా అనీజీగా వస్తుంది అంత వాటర్ ఒకేసారి తాగితే కూడా. నాకు పొట్ట పట్టేసుకొని నిలబడలేక నడవలేక ఇబ్బంది పడ్డా కొద్దిసేపు. ఒకసారి అంత తాగలేదు కానీ ఒక 2 లీటర్స్ దాకా హ్యాపీ ఫీజ్ తాగుంటా. అప్పుడు కూడా మళ్ళీ షుగర్ రష్లా అయింది. సో డైరెక్టర్ రిక్వైర్మెంట్ అట్లా ఉండింది. సో అలా తాగాల్సి వచ్చింది. డైరెక్టర్ యాక్టర్ అయితే మీరు అంటే మనకు పిలిచి పనిచ్చి డబ్బులు ఇప్పించేది ఆయనే కాబట్టి ఆయన మాట వినాలి. మాకు వెబ్ సిరీస్ నుంచి చాలా పరిచయం కాబట్టి, సో ఇంకా అంటే ప్రతి ఒక్క యాక్టర్కి కూడా టాస్కే రియల్ లైఫ్లో కదా. యాక్టింగ్ అనేది వెరీ బిగ్ టాస్క్. ఎంఏ చేసి యాక్టింగ్లోకి వచ్చి ఎంఏ చదివింది యాక్టింగ్, థియేటర్ అదే ఎంఏ యాక్టింగ్ చేసిన తర్వాత సో మళ్ళీ ఇందులో ఏదైనా మళ్ళీ యాక్టింగ్ అనేది మెయిన్ లీడ్ ఎట్ ఏ టైం ఇచ్చేయకుండా ఒక ఆర్టిస్ట్గానే కెరియర్ అనేది స్టార్ట్ చేసుకొని వచ్చారు కదా. అంటే లైక్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ యాక్టర్స్తో ఒక మంచి నెగిటివ్ క్యారెక్టర్ అయినా, లేదంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా, లేదు అంటే యాక్టర్తో పాటు ఒక మంచి మెయిన్ లీడ్స్ బోత్ యాక్టర్స్ చేయాలనుకున్నా అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది మీకు బేసిక్గా? నాకు అట్లా ఏం లేకుండిందండి. నాకు చేయాల్సింది అది ఒకటే ఉండేదంటే నేను జాబ్ చేయకూడదు. యాక్టింగ్ చేస్తే ఏంటంటే పొద్దున్న చేసిన సీన్ మధ్యాహ్నం చేయము, ఈరోజు వచ్చిన లొకేషన్కి రేపు రాము, రేపున్న యాక్టర్ ఎల్లుండి ఉండడు. సో ఇది నాకు ఎగ్జైట్ చేసిన విషయం. రోజు కొత్తగా ఉంటుందేమో బోర్ కొట్టకుండా అన్నది. సో దాంట్లోనే నేను విలన్, హీరో, సపోర్టింగ్ ఏమనుకోలేదు, యాక్టింగ్ చేయాలి అంతే. సో లక్కీలీ అంటే క్యారెక్టర్స్ ఏవైతే వస్తుండేనో చిన్న రోల్స్ వచ్చాయి, సపోర్టింగ్ వచ్చాయి, విలన్ వచ్చాయి, ఇప్పుడు హీరో వచ్చాయి. ఏదైనా చేసేది ఒకటి పని, కాకపోతే ఒక రోజు చేస్తారు, ఒకరు 40 రోజులు చేస్తారు. సో సర్వైవల్ నడుస్తుంది, బండి నడుస్తుంది అన్నప్పుడు ఏ రోల్ అయినా ఒకటే. నేను ఇవి ఉండాలి, లేకపోతే ఇట్లా ఫ్యాన్స్ కావాలి, లేకపోతే ఇన్ని డబ్బులు ఉండాలి, నన్ను ఇలా రిసీవ్ చేసుకోవాలి, నేను అట్లా ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా ఏం లేదు. అంతే అంటారు. సో బయట పీపుల్లోకి బాగా తెలిసిన అబ్బాయిలా అయిపోయారు. ఓకే కదా. చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు, షాపింగ్కి వెళ్ళేటప్పుడు అంటే మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ దేని గురించి ఎక్కువగా ఎగ్జైట్ చేస్తుంటారు? క్వశ్చన్స్ అడగరు, అప్రిషియేట్ చేస్తారు, ఏం అడగరు. మహా అంటే ఒకరెవరో ఫోటో అడుగుతారు తప్పితే మసూదాలు బాగా చేసేవంటారు, సిన్లో బాగా చేసేవంటారు. కొంతమందికి పలాస బాగా ఇష్టం, ఎక్కువసార్లు చూసాం, కనెక్ట్ అయ్యామని చెప్తారు. కొంతమందికి లలన్ అనే గుర్తు, నేను జార్జ్ రెడ్డిలో లలన్ అనే గుర్తు. సో అట్లా ఆ రోల్స్ వల్ల, సినిమా వల్ల గుర్తుపెట్టుకొని అప్రిషియేట్ చేస్తారు తప్పితే క్వశ్చన్స్ ఏం అడగరు. నెక్స్ట్ ఏమొస్తుందని అడుగుతారు తప్పితే ఇంకేం అడగరు. నిజమేండి. అంటే ఇప్పటి వరకు మీరు చేసే ప్రతి ఒక్క ఫిలింలో మీ క్యారెక్టర్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది. ప్రతి క్యారెక్టర్ మీకు ఒక మంచి మెమొరీస్ని క్రియేట్ చేస్తుంది. బట్ మసూదా మాత్రం సిన్ మాత్రం బాగా చేంజ్ చేసేసింది అనుకోవచ్చు. అంటే ఎక్కువ గుర్తుపట్టేది ఈ రెండింటికే. అంటే అప్పుడు లాక్డౌన్ ఉండింది, ఎక్కువ మంది చూడగలిగే, ఇంట్లోనే ఉండడం వల్ల కాంటెంట్ చూడడం వల్ల పలాస, సిన్, జార్జ్ రెడ్డి అవి ఎట్ ఎ టైం అంటే లైక్ ఆ 6 monthsలో ఎక్కువ చూశారు అవి. తర్వాత మసూదా ఎప్పుడైతే వర్డ్ ఆఫ్ మౌత్ మంచిగా పోయిందో థియేటర్లో లైక్ ఓ తర్వాత మళ్ళీ ఆహాలో అది విపరీతంగా చూశారు. ఇప్పటికీ కూడా నేను 9 సార్లు చూశాను, 10 సార్లు చూశాను, 5 సార్లు చూశాను ఇట్లా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు హారర్ అంటే ఒక సీరియస్ హారర్ వచ్చి కూడా చాలా గ్యాప్ వచ్చి ఉంది కదా, దానివల్ల కూడా అది మాకు ప్లస్ అయింది. కానీ నిజంగా అంటే మీరు థియేటర్ కోర్స్ చేసేటప్పుడు కానీ ఎప్పుడేనంటే ఒక యాక్టర్ని ఇన్స్పైర్గా చేయడం కానీ ఎక్స్ప్రెషన్స్ బేసిక్గా కావాల్సింది ప్రతి ఒక్క దానికి ఐతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానివ్వచ్చు, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఇవి చాలా ఎక్కువగా మీకు ప్రతి ఒక్క యాక్టర్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కదా. సో మీరు ఎవరిని ఎక్కువగా ఇన్స్పైర్ చేసుకొని యాక్టింగ్? నేను ఎప్పుడు అంటే ఒక మాట ఎక్కడో అంటేనో చదివితేనో గుర్తు, నాకు అట్లా బ్రెయిన్లో గుర్తుంది.
ఆయనలా ఇప్పుడు ఒకరిలా చేయాలంటే ఆయనలా చేయడానికి ఆయన ఉన్నాడు, నువ్వెందుకు అనేది నాకు అప్పుడు విన్నది గుర్తు. అయితే నిజమే, ఒకరిలా చేయడానికి వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ మనం ఎందుకు అన్నది. కాకపోతే నేను ఈనాడు ఆదివారం బుక్స్ తిప్పితే ఫస్ట్ పేజ్ వెనకాల యాక్టర్స్ ప్రొఫైల్ వేసేవాళ్ళు అప్పట్లో. అవును. అవి చదివేవాడిని, నాకు ఎందుకు అవి చదవడం ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. అందులో నాకు తెలిసిన ఎక్కువ మంది యాక్టర్స్కి థియేటర్ ఆర్ట్స్ అని ఉండింది, ఎన్ఎస్డి థియేటర్ ఆర్ట్స్ ఇవి ఉండింది. ఓకే. సో అదొక్కటే గుడ్డి గుర్తు, ఓకే ఇదేదో చదివితే వీళ్ళలాగా యాక్టింగ్ చేయొచ్చేమో అంతే. లైక్ ఇప్పుడు మీకు ఆశీష్ విద్యార్థి కానీ, అతుల్ కుల్కర్ని కానీ, అట్లా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది మనకి. ఆయన పేరు ఏం పేరు, అనుపమ్ ఖేర్ కానీ, ఓంపూరి కానీ, వీళ్ళందరివి కూడా ఎన్ఎస్డి థియేటర్ ఆర్ట్స్ ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఓకే, నాకు హిందీ సినిమాకి మేము ఎప్పుడైతే కాటేదాని వచ్చామో పక్కింట్లో టీవీ చూసేవాడిని నేను. సో వాళ్ళు ఏం చూస్తే అది చూడాలి, వాళ్ళ టీవీ కాబట్టి. సో వాళ్ళు హిందీ సినిమా చూసేవాళ్ళు, వాళ్ళు నార్త్ ఇండియన్స్. సో అట్లా హిందీ సినిమాకి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి ఉండే నేను. సో నాకు తెలుగు కొంచెం తెలుసు, హిందీ కొంచెం తెలుసు ఇప్పుడు. అట్లా ఈ బుక్స్ చదువుతుంటే వీళ్ళందరూ థియేటర్ ఆర్ట్స్ కనబడేది, హిందీ యాక్టర్స్. అట్లా నేను అట్రాక్ట్ అయ్యి జాయిన్ అయింది. సో ఇమిటేట్ చేయాలని అనుకోలే, కానీ ఒక్కటి నేను కాపీ కొట్టడానికి ట్రై చేశాను. ఏంటంటే నాకు ఇండస్ట్రీకి ఎట్లా రావాలో తెలియలేకుండే. అయితే నానిగారిది ఎక్కడో చూశాను నేను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, ఆర్జేగా చేశారు, తర్వాత యాక్టర్ అయ్యారని. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, ఆర్జేగా చేశాను. తర్వాత ఓకే ఇదేమన్నా రూట్ ఏమో అని నాకు అంత ఏం తెలియదు, బ్లాంక్ నేను. నాకు సినిమా ఇండస్ట్రీలో టీ ఇచ్చే అబ్బాయి కూడా తెలియదు నాకు. సో ఇదేమన్నా రూట్ ఏమో అన్నట్టుగా అలా ట్రై చేశాను. అది నాన్నగారికి కూడా చెప్పానంటే, జగదీష్ ఒకటి మిమ్మల్ని కాపీ కొట్టడానికి ట్రై చేశానండి నాకు తెలియక అని. సో ఆర్జేగా కూడా చేశారు. రెయిన్బో ఎఫ్ఎంలో చేశాను ఒక 6 months. ఓకే. 2011-12 టైం. ఓ మై గాడ్. సో మొత్తానికైతే చాలా స్ట్రాంగ్ గానే హార్డ్ వర్క్ చేశారు కదా ఇండస్ట్రీ రావడం కోసం, యాక్టింగ్ కోసం. బట్ ఆ జర్నీ అంతా ఒకసారి మీరు ఆలోచించుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటదండి? నాకు లిటరల్ ఏం గుర్తుండదండి. నాకు 2023 గుర్తుంటుంది. ఇట్లా ఎవరైనా గుర్తు చేసినప్పుడు అవును నేను ఒకప్పుడు నాటకాలు చేశాను కదా, నేను రేడియోలో చేశాను కదా, అవును ఎంఏ చదివాను కదా, అంతే గుర్తుంటుంది. 2023 నుంచే గుర్తుంటుంది. అది కూడా పోయిన నెల ఈ నెల నుంచి గుర్తుంటుంది. కానీ ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవడం అనేది అది కామన్ అండి. అంటే దట్టు అంటే నేను చిరంజీవి గారిది, మోహన్ బాబు గారిది, ఈ రాజేంద్ర ప్రసాద్ గారి వీళ్ళందరివి చదివేవాడిని పుస్తకాలు, ప్రకాష్ రాజ్ గారిది. అయ్యో అనుకునేవాడిని, కానీ అందులో ఆ తోవలో నేను కూడా పోతాను నాకు తెలియదు. సో అప్పట్లో కాయిన్ బాక్స్లు ఉండేవి, రూపాయి వేసి మాట్లాడాలి. సో అట్లా ఆంధ్రజ్యోతిలో నటులు కావాలను అనేది ఒక కాలం ఉండేది. సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది అఫ్జల్గంజ్లో. ఆడికి వెళ్ళిపోయి ఆ పేపర్లో అది ఓపెన్ చేసి పేపర్ మీద రాసుకొని ఫోన్ నెంబర్ రాసుకొని బయటకు వచ్చి కాయిన్ బాక్స్ వేసి ఫోన్ చేయడం, వాళ్ళు ఈ ఏరియాకి రా అంటే మళ్ళీ ఆ ఏరియాకి బస్ పాస్ ఉండేది. నేను ఎంఫిల్ కూడా బస్ పాస్ కోసమే చేశాను. సో మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి మళ్ళీ కాయిన్ బాక్స్ వేసి, సార్ మీరు ఇక్కడ రమ్మన్నారు కదా, ఇక్కడికి వచ్చాను, ఎక్కడికి రమ్మంటారు అని. సో అలా ట్రై చేసిన రోజులు ఉన్నాయి. సో దాని తర్వాత ఫొటోస్ ఇచ్చాము, మెయిల్ ఐడీలకు వచ్చింది, తర్వాత వాట్సాప్కి వచ్చింది. సో స్ట్రగుల్ అంటే ఉండేది, కానీ అప్పుడు కాయిన్ బాక్స్లో మన జేబులో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని కాల్సే చేయగలం కాబట్టి చాలా పొదుపుగా కాయిన్స్ వాడాలి అప్పుడు. సో అదొకటి ఉండేది. అంటే నేను ఆల్మోస్ట్ 10-13 years బ్యాక్. నేను 2009 నుంచి స్టార్ట్ చేశాను. 11లో కోర్స్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం ట్రై చేశాను. సో ఇంట్లో కూడా ఏంటంటే నాకు మా గైడ్ అడిగాడు ఎంఫిల్ చేసేటప్పుడు, అసలు నీకు ఎందుకు సీట్ ఇవ్వాలి నేను అంటే, బస్ పాస్ కోసం ఇవ్వండి సార్. అంటే స్టూడెంట్ అయితే బస్ పాస్ తక్కువలో వస్తుంది, లేదంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అందుకని నేను సార్ నీ నిజాయితీ నాకు నచ్చిందని చెప్పేసి ఒక టాపిక్ కూడా ఈజీ టాపిక్ ఇచ్చి ఎంఫిల్ సీట్ ఇచ్చిండే. అది మళ్ళీ ఒక 1.5 year బస్ పాస్ వచ్చింది నాకు. అంటే ఆల్మోస్ట్ నాకు అది 2014 వరకు నేను బస్ పాస్తో ఆడిషన్స్ కోసం తిరిగి. నాకు తెలిసి ఇప్పటివరకు ఏ యాక్టర్ని ఇలా చూడలేదండి. 1.5 year ఆడిషన్స్ ఒక బస్ పాస్ మీద వెళ్ళి. అంతకుముందు కూడా అదే, కాకపోతే ఎంఏ అయిపోయిన తర్వాత బస్ పాస్ ఉండదు కదా, సో అందుకని మళ్ళీ ఎంఫిల్ జాయిన్ అయ్యా. తర్వాత ఇంకా అది అయిపోయింది కాబట్టి మళ్ళీ సొంత బస్ పాస్ తీసుకున్నాను. ఓకే. సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? ఫస్ట్ అంటే నేను 2008లో ఎక్స్ట్రాగా వెళ్ళా, నాకు తెలియదు దాని పేరు ఎక్స్ట్రా అని, ఒక అతను తీసుకెళ్తే వెళ్ళా. ఎక్స్ట్రా జూనియర్ ఆర్టిస్ట్. రామ్ గారిది గణేష్ అని ఒక సినిమా ఉంటుంది, కాజల్ అగర్వాల్, దానికి ఒక 3 రోజులు ఏమి వెళ్ళాను. ఉపేంద్ర గారిది ఒకటి కన్నడ సినిమా ఇక్కడే షూట్ అవుతుంది హైటెక్ సిటీలో, కొమ్మపల్లి ఆ టైప్ ఎక్కడో, దానికి ఒక 2 days ఏమి వెళ్ళాను. అప్పుడు నాకు 200-250 ఇచ్చేవాళ్ళు పర్ డే. 2008-9 టైం. 8-9 టైం. సో అది ఫస్ట్ రెమ్యూనరేషన్ సినిమాల మీద. ఓకే. యాజ్ యాక్టర్గా స్టార్టింగ్ కెరియర్ స్టార్ట్.
బట్ ఒక మంచి లీడ్స్ చేస్తున్నప్పుడు వచ్చిన రెమ్యునరేషన్? మంచి లీడ్ అంటే నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది బొమ్మల రామారావు. అది నేనేం అంటే చిన్న సినిమా చేస్తున్నారు, దానికి చిన్న సినిమాలకు ఉండేది కదా, ఫస్ట్ ఫిల్మ్ దట్టు ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి నేనేం డబ్బులు తీసుకోవాలా. తర్వాత నేను ఘాజీ చేశా. ఘాజీకి పర్ డే 2500 ఇచ్చేవాళ్ళు నాకు. సో అది నాకు రెమ్యునరేషన్. ఫస్ట్ రెమ్యునరేషన్ హైయెస్ట్. ఎస్, అది కూడా రానా గారిదే కదా. సో మరి రానా గారితో షేర్ చేసుకున్నారా? ఆయన చాలా చోట్ల చెప్పారు, మేము ఇద్దరం కలిసి ఘాజీ చేసాము. రాత్రి కూడా మేము దావత్ అది చేసినప్పుడు సబ్మరీన్లో ఉన్న వాళ్ళందరూ మంచి మంచి యాక్టర్లు వచ్చారు బయటికి. దర్శి వచ్చాడు, సత్యదేవ్ వచ్చాడు, ఇప్పుడు తిరువీరు వస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు ఆయన. చాలా చోట్ల చెప్పారు మేము ఇద్దరం సినిమా చేసాం కలిసి. సూపర్. సో రానా ప్రజెన్స్ అని ఎప్పుడైతే కనిపించిందో ఆ టైం కొంచెం ఒక హ్యాపీ ప్రౌడ్ ఫీల్ ఉంటుంది కదా, అంటే సొంతంగా ఒక ఇండిపెండెంట్ ఫిలిం ఈరోజు రానా ప్రజెన్స్లో రిలీజ్ అవ్వడం అనేది చాలా బిగ్ థింగ్. మాకు కంచరపాలెం అప్పటికి కార్తీక్ రత్నం చాలా చిన్న పిల్లోడుగా థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు, అంటే రాళ్ళపల్లి గారి టీంలో చేసి అప్పటి నుంచి తెలుసు నాకు ఆ పిల్లోడు. తర్వాత మోహన్ భగత్ నాకు ఫ్రెండ్, అందులో గడ్డం క్యారెక్టర్ చేశాడు. సో కంచరపాలెం వాళ్ళ వల్ల నాకు స్క్రీనింగ్ కూడా వెళ్ళి చూశాను. దాని మీద రానా దగ్గుబాటి ప్రజెన్స్ అని ఉండింది. చాలా ప్రౌడ్గా అనిపించింది. ఏంటంటే మోహన్ కూడా అప్పటికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో సినిమా ఒక మంచిగా రిలీజ్ అవుతుంది, దానికి అటెన్షన్ వస్తుంది అనే దాంట్లో అప్పుడు నేను స్ట్రగుల్, ఇందాక అన్నా కదా లేట్ బ్లూమింగ్. సో ఇవి నేను చేసే సినిమాకి కూడా యాడ్ అవుతే బాగుండేమో అనిపించేది. అంటే లైక్ సినిమా రిలీజ్ అవుతుంది, పబ్లిసిటీ అవుతుంది, జనానికి తెలుస్తుంది, ఇలాంటి ట్యాగ్స్ యాడ్ అయితే అనేది ఉండింది నా సినిమా స్వార్థం. నా సినిమాకి కూడా ఏదైనా ఒక పేరు అలా యాడ్ అయితే బాగుండని, ఇంతకాలానికి అదే పేరు యాడ్ అయింది. ప్రతి ఒక్క యాక్టర్ లైఫ్లో కూడా నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఇలాంటి స్టోరీస్ వస్తే బాగుంటుంది నా వరకు, బట్ మమ్మల్ని నమ్మి ఇలా చేస్తే మేము అంటూ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం, ఇలా స్కోప్ ఉంటుంది అని అనిపించే స్టోరీస్ ఏమైనా మీరు అనుకున్నారా ఎప్పుడైనా? నేను అట్లా అనుకోలేదు కానండి, ఒకే రకమైన మూసలో పడిపోద్ది అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు జార్జ్ రెడ్డి చేసిన తర్వాత అన్నీ కొంచెం లలన్ సింగ్ లాంటి రోల్సే ఆఫర్ చేశారు. తర్వాత సిన్ తర్వాత పర్వర్ట్, ఉమనైజర్ లాంటి రోల్స్ ఎక్కువ అడిగారు. తర్వాత టక్ జగదీష్ చేసిన తర్వాత కొంచెం సైకో లాంటి రోల్స్ చాలా ఎక్కువ అడిగారు. ఇప్పుడు మసూదా తర్వాత అన్ని ఇన్నోసెంట్ రోల్స్ అడుగుతున్నారు. సో ఒకే రకమైన మూసలో పడిపోకూడదు అన్నదే ప్రయత్నం. ఇంకా ఆ దాంట్లో ఎవరైనా ఎక్స్ప్లోర్ చేస్తే, ఇప్పుడు మసూదాకి టక్ జగదీష్కి సంబంధం లేదు, అట్లా మసూదా తర్వాత మళ్ళీ మసూదా లాంటి సినిమా కాకుండా వేరేది వస్తే చాలు. నిజంగా టక్ జగదీష్ చూసేటప్పుడు ఎంత సైకోలా ఉన్నారండి బాబు ఈ వ్యక్తి. అసలు ఆ కళ్ళు, ఆ యాక్టింగ్, నిజంగా ఒక సైకో క్యారెక్టర్ని చేయడం అంత ఈజీ కాదు, ఒక ఉమనైజర్ క్యారెక్టర్ చేయడం కూడా అంత ఈజీ కాదు, అండ్ ఒక అంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేయాలన్నా కూడా చాలా కష్టమే. అంటే ప్రతిదీ కూడా ఒక టాస్క్ టైప్ మీ యాక్టింగ్, ఒక్కొక్క దాంట్లో వేరియేషన్స్. నేను అందుకే ఇందాక అన్నాను చాలా షేడ్స్ ఉన్నాయండి మీలో అని. అంటే థియేటర్ ఆర్ట్స్ చాలా ఎక్కువ కాలం చేసడం కొంచెం హెల్ప్ అయింది. దానికి తోడు ఇన్నోసెంట్ అన్నది అది, అంటే లైక్ మామూలుగా మసూదాలో పరేషాన్లో నేను చేసిన రోల్ బయట నేను ఉండేది, చాలా దగ్గర ఉంటాయి నాకు ఆ రోల్స్, ఆటికి పర్ఫామ్ చేయాలి. ఏంటి చాలా ఇన్నోసెంట్ అని కాదు, అంటే క్రూయల్ వైలెంట్ కాదు. ఏదైతే లలన్ సింగ్ కానీ లేకపోతే తిరుమల నాయుడు కానీ అవి ఆనంద్ కానీ అంత డైలీ లైఫ్లో అలా ఉండను కాబట్టి ఇవి పర్ఫామ్ చేయడం ఈజీ, అవి పర్ఫామ్ చేయడానికి ప్రాక్టీస్ చేయాలంటారు. ఇది ఏదైనా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అది అంత క్లిక్ అయ్యి అంత హిట్ అయ్యి ఈ రోజుకి కూడా మేము ఆ క్యారెక్టర్ని ఆనంద్, లాల్ ఇవన్నీ కూడా మేము నేమ్స్, క్యారెక్టర్ నేమ్స్ ఇంత పెట్టుకున్నాము అంటే అంత బాగుంది కాబట్టి. సో మేము మా అందరికీ కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి చూసాం ఆ క్యారెక్టర్ని కాబట్టి. కానీ సైకో క్యారెక్టర్ని కూడా మేము అలాగే చూడాల్సి వచ్చింది. దెబ్బకి ఇంకా ఎన్ని సైకో రోల్స్ అడిగినా కూడా నేను నో చెప్పుకుంటూ వచ్చాను. అంటే మళ్ళీ అవే చేయాలి, ఇంక వీడికి ఇంతకంటే ఏం రాదా అనేలాగా ఆడియన్స్ ప్రిపేర్ అయిపోతారు. నాకు పర్ఫామ్ చేసేటప్పుడు అబ్బా మళ్ళీ ఇదేనా అనిపిస్తుంది అని నేను కాన్షియస్లీ అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు అంటే ఏ హీరో ఫిలిం రిలీజ్ అయిన సినిమా చూడాలి అనిపించే యాక్టర్ ఎవరు? థియేటర్ అంటే యాక్టర్ల సినిమా రిలీజ్ అయినప్పుడు చూడాలనుకునేది లిస్ట్ చాలా పెద్దది. పర్సనల్లీ అయితే అంటే నేను జూనియర్ ఎన్టీఆర్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అయినప్పుడు పోదాం అనిపిస్తుంది నాకు. అంటే ఇమీడియట్గా ఓన్ చేసుకుంటా నేను, అదేదో లైక్ మా ఇంట్లో వాళ్ళ సినిమా అన్నంతగా నాకు వాళ్ళ సినిమాలకి ఎక్కువ అవును మావాడి సినిమా వస్తే నేను పోతే ఎట్లా అలా ఓన్ చేసుకుంటాను నేను. మిగతా ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా పోతాను, బాలకృష్ణ గారి సినిమా పోతాను, సినిమాలు చూస్తాను, కానీ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ అటెన్షన్ వస్తుంది.
అటెన్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఓకే ఈ టైంకి మనం వెళ్ళిపోవాలి అనేది ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. యాక్ట్రెసెస్ లో బాగా ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు? ఇప్పుడు అయితే సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారు. ఏంటో మీ ఇద్దరు కాంబినేషన్ లో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి beautiful సినిమా వచ్చేయాలంట. ఆమె చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. సో ఆవిడతో పర్ఫామ్ చేయగలిగితే అది లక్. పరేషాన్ గురించి మళ్ళీ వెళ్తే, అంటే ఫాదర్ క్యారెక్టర్స్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క స్టైల్లో ఉంది, చాలా డిఫరెంట్ గా. 2021లో రిలీజ్ చేద్దాం అనుకున్నాను కానీ పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ టైం పడుతుంది. మ్యూజిక్కి, ఎడిట్కి డైరెక్టర్ చాలా కాన్షియస్గా నాకు ఇంత కావాలి, ఇలాగే కావాలనడంతో ఆల్మోస్ట్ 20 months పోస్ట్ ప్రొడక్షన్కి పట్టింది. 20 months చాలా కేరింగ్ గా అతని ఫిలిం ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఎనీహౌ ఫైట్ చేసి మంచిగా థియేటర్స్ లో చక్కగా చూస్తున్నారు. పైరసీ లేకుండా జనాలు అందరూ థియేటర్ లో చూడాలని మేము అందరం అయితే కోరుకుంటున్నాం పక్కగా, అంటే మీతో పాటుగా. సో అంటే లైక్ పర్సనల్ లైఫ్కి వస్తే మరి పెళ్ళి, లవ్ స్టోరీస్ పక్కా ఉంటాయి కదా, ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తే, అంటే రియల్ లైఫ్ లో రియల్ స్టోరీ. అంటే వన్ సైడ్ లవ్ నాకు బేసిక్గా పిరుకోండి, నాకు అంత ధైర్యం లేకుండింది, ప్రపోజ్ చేసిన ధైర్యం లేకుండింది. సో ప్రపోజ్ చేయలేదు కానీ ఏమంటారు, ధైర్యం సరిపోక చేయలేదు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళాను నేను. వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళి తినేసి వచ్చా. అంటే ఎంత మందిని లవ్ చేశారు, ఎంతమంది పెళ్ళిళ్ళు? ముగ్గురు అనుకుంటా. ప్రపోజ్ చేయలేదు నేను, ముగ్గురికి ప్రపోజల్స్ చేయలేదు కానీ ముగ్గురు పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యారు. ఇద్దరు పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ఇద్దరు పెళ్ళిళ్ళకి. పాప మూడవడు ఏం చేశారండి? అప్పుడు కొంచెం బాధ ఉండే నాకు. సో పరేషాన్ గురించి అండ్ మాతో మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్న మెమరీస్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. లేకపోతే ఈ సీన్ డిఫికల్ట్ అనిపించిందనో, లేకపోతే చాలా ఫన్నీయెస్ట్ అనో, లేకపోతే చేసేటప్పుడు పంచి ఊడిపోయిన సీన్స్ ఏవో చాలా ఉంటూ ఉంటాయి కదా. కోవిడ్లో చేసామండి, అదే పెద్ద ఛాలెంజ్ ఉండింది. రోజు ఒకరు పాజిటివ్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళని ఐసోలేట్ చేసుకుంటూ షూట్ చేసేవాళ్ళం. ఫస్ట్ వేవ్ సడలింపులో షూట్ చేసాం. సో ఎంతవరకు షూట్ చేస్తాం ఇట్లా మనం రోజు ఒకరు పాజిటివ్ అవుతుంటే, అంటే ఎంతమంది పాజిటివ్ అవుతున్నారో కూడా తెలియదు. టేస్ట్ పోతే స్మెల్ పోతే ఒక 7 పాజిటివ్ అంతే. అలాంటి టైంలో చిన్న బడ్జెట్ సినిమా, కిట్లు కూడా అప్పుడు ఏం లేవు. సో ఏమన్నాడంటే, నువ్వు పావని మీ ఇద్దరు కోవిడ్ వచ్చేదాకా షూట్ చేస్తాను. అంటే లీడ్ యాక్టర్స్ మేమే, మా మీద ఎక్కువ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి లక్కీలు నేను పాజిటివ్ అవ్వలేదు కాబట్టి షూట్ చేసుకుంటూ పోయాం. ఎవరైతే నెగిటివ్ అయ్యారో మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ తీసుకోవడం, మళ్ళీ షూట్కి వచ్చేయడం. ఇంతకంటే పెద్ద మెమరీ ఏమి ఉండదండి ఇంకా లైఫ్లో. అంటే ట్రీట్మెంట్ ఏంటో తెలియని టైంలో మేము రిస్క్ చేసి షూట్ చేసాం. అప్కమింగ్ ఫిలిమ్స్ రెడీగా ఉన్నాయా? ఇంకొక 2 ఉన్నాయండి. అవి అంటే పోస్ట్ ప్రొడక్షన్లో అవుతున్నాయి. అవి తొందరలో వస్తాయేమో. ఒకటి సిరీస్ ఒకటి చేశాను, అది కూడా అమెజాన్కి చేశాను. అది కూడా నాకు తెలిసి ఇంకో 1-2 monthsలో వచ్చేస్తాయి. ఈ 3 ఉన్నాయి రిలీజ్కి. రెడీగా 3 ఉన్నాయి. 2 సినిమాలు, 2 ఇండిపెండెంట్ ఫిల్మ్స్, ఒక సిరీస్. సో నిజంగా అంటే మీ జర్నీ చాలా చాలా నచ్చింది. అంటే యాక్టర్ నిజంగానే కష్టాలు పడతారు, పడుకోవడానికి స్పేస్ లేదంటారు, కానీ 1.5 year మీరు బస్ పాస్ తీసుకొని ఆడిషన్స్ కోసమే బస్ పాస్ తీసుకున్నారు చూసారా? ఇది మాత్రం అంటే గవర్నమెంట్ బస్ పాస్ అంటే ఫేర్స్లో వస్తుంది కాబట్టి మనకి హైదరాబాద్ అంతా తిరగచ్చు. జిహెచ్ఎంసీ బస్ పాస్ లాగా ఉంటుంది అది. అంటే లైక్ సబర్బన్ బస్ పోయి ఎక్కడికైనా పాస్ వ్యాలిడ్ ఉంటుంది. ఇంకా అంతకంటే ఏం కావాలండి, హైదరాబాద్లో ఏ మూలకైనా పోతుంది ఆ బస్. యాక్టర్ లైఫ్ హిట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా నోన్ ఫేసెస్, ఒక సెలబ్రిటీ, ఒక హీరో, ఇలాంటి నేమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఎంత సంపాదించారు ఇప్పటికీ ఇంత ఫిలిం కెరియర్లో? సెన్ కానివ్వచ్చు, అండ్ చాలా జార్జ్ రెడ్డి, చేసిన ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అండి. నేను ఎక్కువ చేసిన ఇండిపెండెంట్ ఫిల్మ్స్. సో ఇండిపెండెంట్ ఫిల్మ్స్ దగ్గర మనీ ఆశించడం అన్నది అది అత్యాశ అవుతుంది. సో వాళ్ళు ఉన్న పరిమితుల్లో చేస్తూ ఉంటారు కాబట్టి చేసిన ఒకే ఒక పెద్ద ఫిల్మ్ టక్ జగదీష్. కానీ స్టూడెంట్ లైఫ్, ఒక యాక్టర్ లైఫ్ ఒక కంప్లీట్ సక్సెస్ జోన్లో ఉన్నంత వరకు కూడా ఈక్వల్ టు స్టూడెంట్ లైఫ్ కదా. ఇప్పుడు కూడా స్టూడెంట్ అండి, రోజు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మనకి ఒక కో యాక్టర్ వస్తుంది. టక్ జగదీష్ అయితే నాకు అది అంతే. జగపతి బాబు గారిని, నాని గారిని, ఐశ్వర్య రాజేష్ గారిని, రావు రమేష్ గారిని, ఇట్లా రోజు ఒకరు సెట్లో ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు. గాజీ చేసినప్పుడు కేకే మీనన్ గారు, అతుల్ కుల్కర్ణి గారు, రానా గారు, రవివర్మ గారు, ఇట్లా అందరూ వస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళని చూసుకుంటూ నేర్చుకుంటూ వీళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు, డైలాగ్ని, కెమెరాని ఎలా చూస్తారు, లైట్ ఎలా తీసుకుంటున్నారు. సో ఎవ్రీడే స్టూడెంటే. అది అప్పటితో అయిపోలేదు. 2 years కోర్స్. అది 2 years కోర్స్ కాదు అది. అంటే నిజంగా ఇంత న్యాచురల్గా మీరు యాక్ట్ చేస్తారు కదా, మాకు ఎప్పుడు కూడా స్క్రీన్లో ఇది ఒక యాక్టింగ్ లాగా అనిపించదు, చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది మాకు. మీకు ఎవరైనా బిగ్ సెలబ్రిటీస్ అంటే జగపతి బాబు గారు కానివచ్చు, రానా గారు, నాని గారు, ఎవరైనా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారా మీకు? టక్ జగదీష్ నేను షార్ట్ అయిపోయిన తర్వాత క్యారవాన్కి వెళ్ళి ఉన్నాను వాష్రూమ్కి. నేను రిటర్న్ వచ్చేసరికి జగపతి బాబు గారు, అప్పటిదాకా నేను ఎంతో మాట్లాడలేదు సెట్లో, ఆయన ఎదురుగా వచ్చి, ఇందాక మానిటర్లో చూసాను చాలా బాగా చేసావు అన్నాడు.
ఆయన నాకు చాలా ఫేవరెట్ యాక్టర్. నేను 'సారాయి వీర్రాజు అంతఃపురంకి' నా చిన్నప్పుడు చూసి అప్పటి నుంచి ఫ్యాన్ నేను ఆయనకి. అలాంటిది ఆయనే బాగా చేసావయ్యా అంటే, నేనే ఒక యాక్సిడెంటల్ యాక్టరు. నేను బాగా చేశాను, ఆయనకు నచ్చిందా అన్నది షాక్‌లో ఉండే నేను. అట్లా ఐశ్వర్య రాజేష్ గారు ఫస్ట్ నైట్‌ది అదైతే చెయ్యి ఇరగొట్టే సీన్ ఉందో, ఆవిడ చాలా బాగా చేశారండి. ఫస్ట్ టైం ఆవిడతో కలవడం నేను. షార్ట్ తర్వాత చాలా బాగా చేశారండి అన్నారు. ఫస్ట్ సీన్ లోనే సైకోగా బిహేవ్ చేశారు ఆవిడతోని. సో నాని గారు చాలా అకేషన్స్‌లో చెప్పారు. అంటే రిలీజ్‌కి సంబంధించిన ఈవెంట్స్‌లో అట్లో తిరు చాలా మంచి యాక్టర్. మసూదా టీజర్ లాంచ్ తనతో చేసినప్పుడు తను మళ్ళీ చెప్పారు, తిరు నేను పనిచేసాను మంచి యాక్టర్ అని. ఇప్పుడు రానా గారు సినిమా చూసిన తర్వాత కూడా చాలా థిన్ లైన్ మొత్తం బాగా లాగేవని, ఫెనామినల్ యాక్టర్ అని రానా గారు అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు. ఇట్లా సుకుమార్ గారు అప్రిషియేట్ చేశారు, జార్జ్ రెడ్డి అప్పుడు. చాలామంది ఉన్నారండి. లిస్ట్ మంచి కాంప్లిమెంట్స్. లేదు తిరుగు గారు, మాకైతే అనిపిస్తుంది ఫ్యూచర్లో అంటే నిజంగానే ఒక సర్ప్రైజ్, ఒక మంచి అంటే నేమ్ ఏం పెట్టాలో నాకు తెలియట్లేదు. ఇన్ని షేడ్స్ చూసాను కదా, ఇన్నోసెంట్, సైకో, లైక్ విలన్, ఇలాంటి ఇన్ని షేడ్స్ చూసాం కాబట్టి మల్టీ షేడ్ యాక్టర్ అని పెట్టచ్చేమో. ఏమొద్దండి, ఏం లేకపోతేనే మొత్తం ఇదే హాయ్. లేదండి, మాకైతే ముందు ముందు డేస్లో ఖచ్చితంగా ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్స్తో మళ్ళీ మనం కలుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. కానీ మీరు నేను చెప్పిన డెసిషన్ అయితే మాత్రం మార్చుకోండి. ఇప్పుడు కెమెరాలు రోల్ అవుతారండి, నేను చెప్పను. లేదు తిరుగు గారు, సీరియస్లీ ఆల్ ద వెరీ బెస్ట్. మాకు పరేషానే కాదు, అంటే ఇప్పటి వరకు మీరు చేసే అన్నీ చాలా నచ్చింది. పరేషాన్ అయితే కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, మంచి మాస్ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, లవ్ స్టోరీ కనిపిస్తుంది, అండ్ ఆల్ షేడ్స్ కూడా అందులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చాలా మంది ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్ లో బలగం వచ్చిందని, లేకపోతే ఇంకొక ఫిలిం వస్తుంది అందుకే మీరు మళ్ళీ ఇలాంటి ఫిలిం తీసారని చాలా మందికి కూడా చెప్పారు. 3 ఏళ్ల క్రితం మాది, ఇప్పుడుది కాదు ఇది. సో బిఫోర్ గానే తీసి పెట్టుకున్నారు, మంచిగా పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసి ఇప్పుడు 2023లో రిలీజ్ చేశారు కాబట్టి సో మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మంచి సక్సెస్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ ఫిలిమ్స్ కూడా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.